మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసు నామమున నా శుభవందనాలు మీకు తెలియచేస్తున్నాను. బైబిల్లోని లోకరక్షకుడి గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 39 నుంచి 42వ వచనాల ధ్యానం చేద్దాం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊళ్ళోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచింది. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకునేది కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో లోకరక్షకుడు జీసస్ క్రైస్ట్ సేవర్ ఆఫ్ ది వరల్డ్, యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఈ సత్యాన్ని ప్రపంచంలో ఉన్న ఎక్కువ మంది యేసు రక్షకుడిని నమ్మారు. మీరు నమ్మాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ సత్యాలు, ఎందుకంటే ఈ బైబిల్ ఇప్పుడు తెలుగులో చదివాను. మీకు సుమారు 2026 భాషల్లో ఇంకా ఎన్నో భాషలు ఉన్నవి. అన్నిట్లో తర్జుమా చేయబడ్డది. అనేక భాషల్లో కలిగిన వారు, అనేక దేశములు కలిగిన వారు, అనేక ప్రాంతములు కలిగిన వారు, అనేక ఆచార వ్యవహారాలు ఉన్నవారు కూడా యేసుని నమ్మారని ఇప్పుడు మనకి చరిత్ర చెప్తుంది. కనుక ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఒక స్త్రీ, ఆమె ఈ లోక సంబంధంగా జీవించిన స్త్రీ, లోక ఆశలతో జీవించిన స్త్రీ, ఆమెకి రక్షణ లేదు. గుడ్డిగా దేవుని నమ్మి మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన కొండ మీద కనిపిస్తాడు, ఆ కొండ దగ్గరికి వస్తాడు, మేము ఆరాధన చేస్తాం ఒక నమ్మకంతో ఆమె యేసుప్రభుతో మాట్లాడింది. అప్పుడు యేసుప్రభు చెప్పారు, అమ్మా నీకు భర్తలు ఉన్నారమ్మా అన్నారు. ఏంటి నా గురించి ఇలా చెప్తున్నారు అని చెప్పేసి అనుకొని ఆమె పశ్చాత్తపడి ప్రభు నమ్మి, నిజముగా నేను మెస్సైని చూశాను, లోకరక్షణ చూశానని మరి ఆ ఊరు వెళ్ళి వారి గ్రామానికి చెప్తే వాళ్ళు తండోపతండాలుగా వచ్చి యేసుని నమ్మారు. ఇది సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఈ సత్యము. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్పు కూడా బైబిల్లో స్పష్టంగా ఉన్నవి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనంలో మరి 3వ లైన్లో ఒక మా చక్కని మాట ఉంది. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయన పేరు. గమనించండి దేవుని బిడ్డలరా, సర్వలోకమునకు అన్న మాట ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే డీప్ ఫారెస్ట్. చూడండి పర్వతాలు ఎంత చక్కగా కనబడుతుంది, చూడండి పర్వతాలు ఎంత సుందరంగా కనబడుతుంది. ఇదే ప్రాంతంలో నేను నైట్ ప్రయాణం, రోడ్లు లేవప్పుడు, ఈ రోడ్లు లేని టైంలో నేను చలిలో కూడా దుప్పటి కప్పుకొని ఈ ప్రాంతానికి వెళ్ళి ప్రాంతంలో పరిచయం చేశాను. మరి మీరు కూడా సర్వలోకాల దేవుడిని మీరు నమ్మండి. ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపమైనది. ఎందుకంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై ప్రకటింపబడునని యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు చెప్పారు. అందుచేత ఆ సత్యాన్ని బట్టి సర్వలోకములు అన్ని ప్రాంతాల్లో కూడా యేసు నమ్మారు. మీరు నమ్మండి. లోకరక్షకుడు నమ్మినట్లయితే మీ కష్టాలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి. ప్రార్థించిన దేవాన్ని కష్టాల్లో ఉన్నాను, నాకు సహాయం చేయమంటే ఆయన సహాయం చేస్తాడు, ఆత్మకు రక్షణ ఇస్తారు, మీ యొక్క ఈ లోక సంబంధమైన బాధలను తీసేస్తారు. నన్ను రక్షించారు, నా బాధలు తీసేశారు, నేను ఆయన సేవ చేస్తున్నాను. మీరు కూడా ప్రభువుని నమ్మండి. అవర్ అడ్రస్ అపోస్తలుడు డిడిఎస్ మనోహర్ రాజ్, ఏజెన్సీ మిషనరీ, ఇండియా.